తప్పులు కొన్ని చేస్తారు పెద్దవాళ్ళు కూడా. మనం ఎందుకనంటే మనుష్యుడు కాబట్టి. అందుకని ఇవాళ రాముని జన్మదినోత్సవం అందరూ చేసుకుంటున్నారు. మనం కూడా మన దేశవాసి, మన దేశంలో గొప్పవాడిగా పుట్టాడు మహాపురుషుడు కాబట్టి ఆర్య సమాజం రామచంద్రుణ్ణి భగవంతుడు అని కానీ భగవంతుని అవతారం అని కానీ అంగీకరించదు. మరి ఏమిటి, ఆయన మనలాంటి జీవుడే అని చెబుతుంది. కానీ జీవులలో కొందరు గొప్ప పనులు చేసేవాళ్ళు ఉన్నారు. మనకు తెలిసిన వాళ్ళు చూడండి, గాంధీ గారు ఈ దేశానికి స్వరాజ్యం తీసుకురావడానికి అనేక సార్లు జైళ్లలో పడి నానా బాధలు అనుభవించి దేశ సేవ చేయలే. అందుకని ఇప్పుడు గాంధీ గారిని మనం గుర్తుపెట్టుకోవడంలే, ఆయన్ని స్మరించడంలే, ఆయన జన్మదినోత్సవాలు చేయడంలే. అట్లాగే మన దేశంలో ఇంకా చాలామంది నాయకులు దేశం కొరకు బలి అయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి పురుషుల్ని మనం గుర్తుపెట్టుకుంటాం. దేశంలో ధర్మ ప్రబోధం చేసినటువంటి వ్యక్తులు శంకరుడు, రామానుజు మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మనం గుర్తుపెట్టుకుంటాం. వీళ్ళంతా మహాపురుషులే. అయితే వాళ్ళు చేసిన దాంట్లో మంచి చెడుగులను తెలుసుకోవాలి. వాళ్ళు మహాపురుషులైనంత మాత్రం చేత మానవులు కాబట్టి తప్పు చెయ్యరని అనడానికి వీళ్ళే. ఆ తప్పులను వదిలిపెట్టి వారు చేసినటువంటి మంచిని మనం గుర్తుపెట్టుకుని మనం వాళ్ళలాగానే ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తే మన జీవనం సఫలం అవుతుంది. ఇవాళ రామనవమి కాబట్టి రాముని జన్మదినోత్సవం చెయ్యాలి అంతే. దానికి సంబంధించి రాముడు నరుడు అని నేను చెప్పకుండా రామాయణంలో ఉన్న ప్రమాణాలతోనే ఆయన నరుడని చెప్పడానికి మీకు కొన్ని మాటలు వినిపిస్తా. కానీ వచ్చిన చిక్కేమిటంటే నేను గుడ్డివాడిని. నేను వ్రాసుకొచ్చినా ఇప్పుడు నాకు ఇవి సరిగా కనపడటంలే. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్వీరాంవరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి ముని పుంగవం. ఇది రామాయణంలో మొదటి శ్లోకం. వాల్మీకి ఆశ్రమానికి నారదుడు వచ్చాట. వాల్మీకి ఒక ఋషి, నారదుడు కూడా ఒక ఋషి. వాల్మీకి ఆశ్రమానికి నారదుడు వచ్చాడు. వాల్మీకి ఎటువంటి వాడు అంటే తపస్వాధ్యాయ నిరతం. ఆయన తపస్సు చేసేవాడు. ఎల్లప్పుడూ రోజు తపస్సు చేస్తుండేవాడు. తపస్సు చేయడం అంటే ఏమిటి? ధర్మకార్యాలే చేసేవాడు. ద్వంద్వములను సహించేవాడు. సుఖదుఖాలను సమానంగా చూచేవాడు. హాని లాభములను సమానంగా చూచేవాడు. సుఖదుఖాలు సమానంగా అనుభవించేవాడు. అలా చేయటాన్ని తపస్సు అంటారు. ఆ తర్వాత స్వాధ్యాయం అంటే వేదాలను చదవటం. తపస్వాధ్యాయ నిరతం. వాల్మీకి తపస్సు ధర్మకార్యాలు చేయటంలో, వేదాధ్యయనం చేయటంలో ఆసక్తి కలిగి అట్లా చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత వాగ్వీరాంవరం. అలా తపస్వాధ్యాయ నిరతం. నారదుడు కూడా అదే పని చేసేవాడు. నారదుడు కూడా తపస్సు చేసేవాడు. ఆయన కూడా వేదాధ్యయనం చేసేవాడు. ఆ నారదుడు ఇంకా ఎటువంటి వాడు అంటే వాగ్వేదాం వరం. వాగ్వేదులు అంటే బాగా మాట్లాడ నేర్చిన వాళ్ళు. బాగా మాట్లాడ నేర్చిన వాళ్ళల్లో నారదుడు ఇంకా శ్రేష్ఠుడట. అటువంటి నారదుణ్ణి తపస్వి, తపస్సు చేస్తూ ఉన్నటువంటి, ధర్మకార్యాలు ఆచరిస్తూ ఉన్నటువంటి వాల్మీకి ఉన్నాడే, పరిపప్రచ్ఛ ఒక ప్రశ్న వేశాడు నారదునితో. నాకు ఒక విషయం చెప్పవలసిందని నారదుని అడిగాడు. ఆ ప్రశ్న ఏమిటి అంటే, కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ
కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత. వాల్మీకి నారదుణ్ణి అడుగుతున్నారు, నారద, అస్మిన్ లోకే, ఈ లోకంలో కోను అంటే ఎవడు, కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్, గుణవంతుడైనటువంటి వాడు ఎవడు, మంచి గుణములు కలిగిన వాడు. కశ్చ వీర్యవాన్, కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్. ధర్మజ్ఞశ్చ, ధర్మం తెలిసినటువంటి వాడు. కృతజ్ఞశ్చ, తనకు మేలు చేస్తే మరిచిపోలేవాడు. ఎవరన్నా తనకు మేలు చేస్తే మరిచిపోకూడదు మనుష్యుడు, మంచివాడు. అలా మరిచిపోనటువంటి వాడు. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ. సత్యవాక్య, సత్యం మాట్లాడేవాడు. దృఢవ్రత, మంచివి అహింస సత్యము మొదలైనటువంటి వ్రతములను గట్టిగా చేసేటువంటి వాడు. కశ్చ వీర్యవాన్, పరాక్రమవంతుడు. తర్వాత విద్వాన్, చదువుకున్నవాడు. సమర్థుడు, నేను చదవలేకపోతున్నాను, చదువుతా చదివినట్టే. అక్కడ మూడోది చదువు. సత్యవాక్యో దృఢవృత. సత్యవాక్య అది అయిపోయింది కదా, మూడో చదవమంటే. మూడో విద్వాన్ కః కం సమర్థశ్చ విద్వాన్, ఒక్కొక్కటి విద్వాన్ కః, విద్వాంసుడు, సమర్థుడు. తర్వాత కః సమర్థశ్చ కష్టైక ప్రియదర్శన, చూడటానికి చాలా ఇంపుగా ఉండేవాడు, అందంగా ఉండేవాడు. ఆత్మవాన్, తనను వశంలో ఉంచుకున్నటువంటి వాడు, తన మనస్సును వశంలో ఉంచుకున్నవాడు. జితక్రోధ, క్రోధమును జయించినటువంటి వాడు. ద్యుతిమాన్, ద్యుతిమాన్ అంటే ప్రకాశం కలవాడు, చూడటానికి కాంతివంతుడుగా కనపడతాడు. కో అనసూయకః, అసూయ అంటే వారవలేనితనం లేనటువంటి వాడు. కస్య బిభ్యతి దేవాశ్చ, కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. యుద్ధంలో ఎవరికి కోపం వస్తే దేవతలు కూడా భయపడతారో అటువంటి వాడు. ఏతదిచ్ఛామ్యహం, ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం శ్రోతుం పరం పరం కౌతూహలం కిమే. మహర్షేత్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం. హే నారదా, ఇలాంటి గుణములు కలిగినటువంటి మనుష్యుడు ఎవడో నీకు తెలుసు. అందువల్ల అలాంటి మనుష్యుడు, నరం, నరుడు అనే పదం స్పష్టంగా ఉంది ఇక్కడ. అలాంటి మనుష్యుణ్ణి మీకు తెలుసు కాబట్టి అలాంటి వాడు ఎవడైనా ఉంటే నాకు చెప్పవలసింది అని ప్రశ్న వేశాడు. తర్వాత శ్రూయతామితి శ్రూయతామతి చామంత్ర్య ప్రహృష్టో వాక్యమబ్రవీత్. నారదుడు ఆ మాట విని సంతోషించి, నారద, ఓ వాల్మీకి విను అని చెబుతున్నాడు. ఏమని? శ్రుత్వా చైతత్రిలోకజ్ఞో వాల్మీకేర్ నారదో వచః. నారదుడున్నాడే, వాల్మీకుని వాక్యం విని అతను త్రిలోకముల్లో సంచరిస్తూ ఉండేవాడట. అందుకని త్రిలోకంలో ఎక్కడ ఎవరున్నారో అతనికి తెలుసు గనక అతను చెప్పడం ప్రారంభించాడు. బహవో దుర్లభాశ్చైవ ఏ త్వయా కీర్తితా గుణః. నీవు ఏ గుణములను వర్ణించావో అలాంటి గుణములలో చాలా గుణములు ఒక మనుష్యంలో ఉండటం చాలా కష్టం, దుర్లభం. అయినప్పటికీ మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్తః శ్రూయతాం. అలాంటి గుణములు కలిగినటువంటి వాడు ఎవడో ఉన్నాడో లేదో నేను తెలుసుకుని చెబుతా, విను అని తాను అలాంటి మనుష్యుని గురించి నేను తెలుసుకు చెబుతానన్నా. ఇక్కడ వాల్మీకి ప్రశ్నించింది మనుష్యుని గురించి,
ఇలాంటి గొప్ప గుణములు కలిగినటువంటి మనుష్యుడు ఎవరైనా ఉన్నాడా? ఎక్కడ? ఈ లోకంలో. సాంప్రతం అంటే ఇప్పుడు వాళ్ళు బ్రతికున్న రోజుల్లో అన్నమాట. అది నేను చెబుతాను వినమని మొదలుపెట్టాడు. ఏం చెప్పాడు? ఇక్ష్వాకు వంశ ప్రభవో ఇక్ష్వాకు వంశ ప్రభువో రామో నామ జనై శ్రుత. అయినా చూడు, ఈ దేశంలో ఇక్ష్వాకు వంశం అని ఒక వంశం ఉన్నది. అంటే రాముని వంశంలో ఇక్ష్వాకు అనేటువంటి గొప్ప రాజు పుట్టిపోయినాడు. ఆయన పేరుతో ఆ వంశం ప్రసిద్ధిలోకి వచ్చింది. అసలు వీళ్ళది సూర్య వంశం. మధ్యలో కొందరు గొప్పవాళ్ళు పుట్టారు. వాళ్ళ పేరుతో కూడా ఈ వంశానికి పేరు ప్రసిద్ధి కలిగింది. ఆ వంశంలో పుట్టాడు తను. ఇక్ష్వాకు వంశ ప్రభవ. రామో నామ, అతనికి రాముడని పేరు. ఆ తర్వాత జనై శ్రుత, జనులు చాలా మంది అతన్ని ఎరుగుదురు. నీకెందుకు తెలియలేదు? నియతాత్మ మహావీర్యో. నియతాత్మ ఒక్కొక్కటి చదువుట. అంటే మనస్సును వశపరుచుకున్నవాడు. మహావీర్య, గొప్ప పరాక్రమం కలవాడు. శృతిమాన్, ధృతిమాన్, ధైర్యం కలిగినటువంటి వాడు. వశి, తనను వశంలో ఉంచుకుంటాడు. మహోరస్క, పెద్ద వక్షస్థలం కలిగినటువంటి వాడు. మహాశ్వాసో, తర్వాత మహా ఈశ్వాస, ఆయన దగ్గర ధనువు చాలా పెద్ద ధనువు ఉండేది. కోదండం, విల్లు. అరిందమ, శత్రువులను దమనం చేయగలిగినటువంటి శక్తి కలవాడు. శత్రువులను అణచగలవాడు. ఆజానుబాహు, మోకాళ్ళ వరకు ఆయన చేతులు పొడుగ్గా ఉంటాయి. ఇది మహాపురుషుల లక్షణాలు అన్నమాట. సుశిరాహ, మంచి శిరస్సు, అందమైన తల. సులలాట, మంచి లలాటం. లలాటం అంటే ఈ పాలభాగం, బాగా విశాలమైన పాలభాగం. సువిక్రమ, మంచి పరాక్రమం కలవాడు. విపులాంశ, ఈ భజములు ఉన్నాయి చూడండి, చాలా విశాలమైనవి. మహాబాహు, గొప్ప పొడవైనటువంటి బాహువులు కలవాడు. కంబుగ్రీవ, శంఖం లాంటి గ్రీవం, కంఠం కలవాడు. ఆయన కంఠంలో నుండి ధ్వని శంఖంలో వచ్చినటువంటి ధ్వనిలాగా మధురంగా వస్తుంది, గంభీరంగా. మహాహను, తర్వాత ఈ క్రింది దవడ ఉన్నదే అది చాలా బలమైనది. బుద్ధిమంతుడు. నీతివంతుడు. వాగ్మీ శ్రీమాన్, మంచిగా మాట్లాడగలవాడు. మంచి శ్రీ అంటే లక్ష్మీ సంపన్నుడు. శత్రు నిబర్హణ, శత్రువులను నాశనం చేయగలవాడు. సమవిభక్తాంగ, ఆ శరీరం కూడా అందంగా ఏ అవయవం ఎంత ఉండాలనో అట్లా సమంగా విభజించి ఉన్నటువంటి శరీరం కలవాడు. స్నిగ్ధ వర్ణ, ఆయన వర్ణం కూడా చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ప్రతాపవాన్, మంచి ప్రతాపం కలవాడు. ధర్మజ్ఞ, ధర్మం తెలిసినటువంటి వాడు. సత్యసంధశ్చ, సత్యం ఎప్పుడు పలికేవాడు. ప్రజానాంచ హితే రతః, ప్రజలకు మేలు చేయటం అంటే ఆయనకు చాలా ఇష్టం. యశస్వి, మంచి కీర్తి కలవాడు. జ్ఞాన సంపన్న, జ్ఞానం కలవాడు. శుచిర్వశ్య, శుచి, శుద్ధంగా ఉంటాడు. తనను వశంలో ఉంచుకుంటాడు అని ఈ విధంగా రాముని గురించి వర్ణించి ఇటువంటి నరుడు, నీవు కోరినటువంటి మనుష్యుడు ఇట్లా దశరథ పుత్రుడు ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు, రాముడైన ఆయనకు పేరు. నీవు అడిగినటువంటి గుణముల్లో చాలా గుణములు ఆయనలో ఉన్నవి అని నారదుడు వాల్మీకి చెప్పారు. సమాధిమాన్. ఈ విధంగా నారదుడు మంచి గుణములు కలిగినటువంటి మనుష్యుడు ఎవడన్నా ఉన్నాడా అని అడిగాడు. దేవుడని కానీ దేవుని అవతారం కానీ ఉన్నదని అడగలే. అట్లాగే నారదుడు కూడా ఏవం విధం నరం, ఇటువంటి నరుడు ఉన్నాడు, ఫలానా పేరు కలిగిన వాడు, ఫలానా గుణములు కలిగిన వాడు, అయోధ్యలో ఉంటాడు, దశరథ పుత్రుడు, కౌసల్యానందనుడు, ఇంకా చాలా ఉన్నాయి అని ఈ విధంగా రామాయణంలో మొదటి శ్లోకాలలోనే రాముడు మనుష్యుడు, అతడు దేవుడు కాదు, దేవుని అవతారము కాదు అని చెప్పడానికి ప్రమాణం మనకు కనపడుతున్నది. ఆ విధంగా రామాయణం చెబుతూ ఉంటే మనం రాముని దేవుడేనో
లేకపోతే దేవుని అవతారం అని అంటే అది మనకేం మేలు కలిగిస్తుంది చెప్పండి? మనుష్యుడిగా పుట్టి మనుష్యుల్లో ఉన్నటువంటి రాముణ్ణి మనుష్యుడిగా ఎంచితే అలాంటి మనుష్యుడు కూడా ఉండటానికి వీలున్నదని మనకు తెలిసి ఆయనలాగా మనం కూడా గొప్పవాళ్ళం కావటానికి వీలవుతుంది. ఒకవేళ అతను దేవుడైతే దేవుడు కాబట్టి గొప్పవాడైనాడు. మనం మనుష్యులు, మనం అటువంటి వాళ్ళం కాలేము అని మనం ఆ విధంగా ప్రయత్నం చెయ్యం. అందుకని రాముణ్ణి మనం మనుష్యుడిగానే గుర్తించాలి. రాముడు మనుష్యుడని చెప్పడానికి ఆ తర్వాత పుస్తకంలో ప్రజాపతి సమహ అది ఎంత అయిపోయింది తర్వాత అని ఈ విధంగా రాముని వర్ణించారనుకోండి. రాముడు నరుడని సరయూ గంగా అనవసరంగా మాట్లాడారు. రాముడు నరుడనేది వాల్మీకి ప్రశ్న వల్లను నారదుని సమాధానం వలన మనకు తెలిసింది. ఇంకా ఆయన గురించి వర్ణనలు చాలా ఉన్నాయి. ఇంత పెద్ద పుస్తకం నేను ఎక్కడ అదంతా చెప్పేవాడిని ఇప్పుడు కాదు. కేవలం రాముడు నరుడు, దేవుడు కాదు, దేవుని అవతారం కాదని చెప్పడానికి ఒక ప్రమాణం మీకు చెప్పాను. ఇంకొక ప్రమాణం ఏమిటి అంటే, రామలక్ష్మణులు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత 14-15 సంవత్సరాలు 20 సంవత్సరాల లోపు వయసు వచ్చిన తర్వాతను విశ్వామిత్రుడు తన యాగాన్ని రక్షింపజేసుకోవడానికి వారినిద్దరిని దశరథుని అడిగి వెంట పెట్టుకుని బయలుదేరతాడు. సరయు గంగా సంగమ సమీపంలో సాయంత్రం అయితే ఆ గంగా తీరంలో, సరయు తీరంలో వాళ్ళని పడుకోబెట్టి నిద్రపుచ్చుతాడు. నిద్రపుచ్చి ఉదయం లేచి రాముణ్ణి నిద్ర లేపుతాడు. అది మీకు ఇదివరకు కూడా చెప్పాను. మీరు రోజు ఈ వెంకటేశ్వరుల సుప్రభాతంలో మొట్టమొదటి శ్లోకం వింటారు. ఇది రామాయణంలోది. విశ్వామిత్రుడు రాముని లేపుతున్నాడు. ఏమని? కౌసల్య సుప్రజ రామ. ఓ రామ, కౌసల్య ఉన్నదే, నిన్ను కని చాలా మంచి సంతానం కలదే అయింది. అలాంటి కౌసల్యకు మంచి సంతానం అయినటువంటి ఓ రామ, పూర్వ సంధ్యా ప్రవర్తతే. ప్రాతకాలం సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. ఇది సంధ్యాకాలం, అంటే సంధ్య చేసుకునేది, భగవంతుని ధ్యానం చేసుకోవడానికి ఉదయకాలం సమీపిస్తూ ఉంది. ఉత్తిష్ట, నిద్ర నుంచి లేనాయన, నరశార్దూలా అని సంబోధన చేస్తాడు. ఇక్కడ రాముణ్ణి దేవుడని కానీ లేక దేవుని అవతారం కానీ అనలే. కౌసల్యకు పుట్టినటువంటి ఒక మంచి సంతానం, నరులలో నీవు వ్యాఘ్రం లాంటి వాడు, పులి లాంటి వాడు, అనగా నరులలో నీవు శ్రేష్ఠుడు లేనాయన అన్నాడు. ఎందుకు అంటే కర్తవ్యం దైవం ఆహ్నికం. నువ్వు మనుష్యుడు కాబట్టి ఉదయం లేచి దేవకార్యం చేయాలి, సంధ్యావందనం చేసుకోవాలి, అగ్నిహోత్రం చేసుకోవాలి అని అతన్ని లేపుతాడు. లేపినప్పుడు తర్వాత శ్లోకం తస్యర్షే పరమోధారం తస్యర్షే పరమోదారం వచ శ్రుత్వా నరోక్తవక్త స్నాత్వా కృతోదకౌ వీరౌ జయపతుః పరమాం. ఆ విధంగా విశ్వామిత్రుడు లేపగా రాముడు లక్ష్మణుడు ఇద్దరు ఆ ఋషి మాటలు విని లేచి స్నాత్వ, నదిలో స్నానం చేసి, కృతాంధికవు, దైవ కార్యములు చేసుకుని మళ్ళీ ఆయన వెంట ప్రయాణిస్తారు. వారి ఆశ్రమానికి వెళ్తారు. తర్వాత తీసేయి. తర్వాత హెడ్డింగ్ కృతాహ్నికౌ మాహ అయిపోయింది అంతే. అహల్యా శాప విమోచనం. ఆ తర్వాతను ఆశ్రమానికి వెళ్ళి ఆయన యజ్ఞం రక్షిస్తారు. అక్కడి నుంచి విశ్వామిత్రుడు వాళ్ళను దారిలో బల అతి బల అనేటువంటి విద్యలు కూడా వాళ్ళకి నేర్పుతాడు. వాళ్ళు భగవంతుడే అయినట్లయితే రాముడు విశ్వామిత్రుడు విద్యలు నేర్పడం ఏమిటి? అందుచేత రాముడు భగవంతుడు కాదు, సృష్టి స్థితి లయకర్త కాడు, భగవంతుని అవతారము కాదు. ఆ విధంగా యజ్ఞం రక్షింపబడ్డ తర్వాత వాళ్ళని తీసుకుని మిథిలా నగరానికి వెళ్తాడు సీతా స్వయంవరం కొరకు.
వెళుతూ దారిలో యాజ్ఞవల్కి ఆశ్రమం చేరతారు. చాలామంది యాజ్ఞవల్కి ఆశ్రమంలో యాజ్ఞవల్కిని భార్య అహల్య ఏదో పొరపాటు చేసిందని ఇంద్రునితో సంబంధం పెట్టుకుని, అది యాజ్ఞవల్కినికి తెలిసి ఆమెను నీవు రాయి పొమ్మని శాపం పెట్టాడని, ఆ శాప విమోచనం రాముడి ఇక్కడికి వచ్చినప్పుడు జరుగుతుందని చెప్పినట్లుగా మీరు కథలు విని ఉంటారు. కానీ రామాయణంలో ఏమున్నదంటే, యాజ్ఞవల్క్యుడు శాపం పెట్టిన మాట నిజమే, కానీ ఆయన ఏమన్నాడంటే, నీ వచ్చేదాకా రాముడు ఇక్కడికి వస్తాడు ఒకప్పుడు, ఆ రాముడు వచ్చేదాకాను నీవి ఆశ్రమంలోనే తపస్సు చేస్తూ ఉండమంటాడు. అంతేగాని రాయి పొమ్మని శాపం పెట్టలే. ఆ ఆశ్రమానికి రాముణ్ణి విశ్వామిత్రుడు తీసుకువెళ్తాడు. ఆవిడ తపస్సు చేస్తూ ఉంటే చూస్తారు, ఆశ్చర్యపడతారు. రాముడు ఆమెను చూచిన తర్వాత రాముని చూచి ఆమె తన తపో వ్రతాన్ని వదిలిపెట్టి సుప్రసన్నయ్యే సంతోషిస్తుంది. వెంటనే రాముడు ఆమె పాదములు అంటుకుని నమస్కారం చేస్తాడు రాముడు లక్ష్మణుడు. ఇది దేవుడు చేసిన పని అంటారా? దేవుడు అట్లా చేయడు. పాదవు జగ్రాహతాం, ఆమె పాదములను గ్రహించాట అని. ఈ విధంగా రాముడు ఒక మానవుడే, కానీ అతడు దేవుడు కాదు, దేవుడు అవతారం కూడా కాదు అనేది మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత వెళుతారు, మిథిలా నగరం వెళతారు. అక్కడ సీతమ్మకు రామునికి వివాహం జరుగుతుంది. చూడండి, ఆ వివాహంలో ఇయం సీత మమ సుత, జనకుడు రామునికి సీత చేయి రాముని చేతిలో పెడుతూ పాణిగ్రహణం చేయిస్తూ ఆయన అంటాడు, ఇయం సీత మమ సుత పాణిం గృహేశ్వ పాణిన. ఈమె ఉన్నదే సీతానాయన, ఈమె నాకు సీత అంటే నాగటిచారులు దొరికిన ఆవిడ అన్నమాట. మామూలుగా స్త్రీలకు పుట్టింది అనకుండా ఎక్కడో పుట్టి ఎవరో పెట్టెలో పెట్టి పారవేస్తే ఆవిడ భూమిలో పడున్నది, ఈయనకు దొరికింది అని కథ. అందుకని సీత అంటాడు. సీత అని అంటే నాగటిచారులు దొరికిందని అర్థం వస్తుంది. ఇయం సీత మమ సుత, ఈమె నా బిడ్డ. తర్వాత ఉండే శ్లోకం లేదు. సా వనవాసం దైవకృతం, సా వనవాసం దైవకృతం, అది అయిపోయింది. రామకథనం కైకేయ ప్రతిపత్తి, అది అయిపోయిందట్టు. సరే, ఆ విధంగా విరాధవత, ఆ విధంగా రాముడు సీతమ్మను పాణిగ్రహణం చేస్తాడు. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవలసింది ఏమిటి అంటే, జనకుడు సీతమ్మను రామునికి ఇచ్చి వివాహం చేస్తాడు. అట్లాగే లక్ష్మణుని కూడా మరొకరిని, భరత శత్రుఘ్నులకు కూడా ఇద్దరు పిల్లలను ఇచ్చి ఒకేసారి నలుగురికి పెళ్లి చేస్తాడు. ఈ పెళ్లి చేయటంలో రామాయణం మనం చదువుకుంటే పెళ్లికి సంబంధించిన వర్ణనలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ నేను రాసుకొచ్చిన చదవలేని స్థితిలో ఉన్నా, అందుకని నేను టూకీగా చెబుతున్నా. ఈ పెళ్లిలో మనం గమనించవలసింది ఏమిటంటే, రాముడు సీతను పెళ్లి ఆడినప్పుడు వశిష్ఠులు వాళ్ళంతా కూడాను అగ్నిహోత్రం చేసి రామునికి సీతమ్మకు పాణిగ్రహణం చేయించి ఒకరి చేతిని ఒకరు పట్టించి అగ్నిహోత్రం చుట్టూ మంగళ ప్రదక్షిణలు చేసి లాజాహోమం అని ఒక హోమం ఉంటుంది, అవి చేయించి అట్లా వివాహం పూర్తి చేస్తారు. ఈ వివాహంలో రాముడు సీతమ్మ మెడలో తాళి కట్టినట్లు రామాయణంలో వర్ణం లేదు. అది ముఖ్యంగా మీరు గమనించవలసింది. ఉత్తర దేశంలో పెళ్లి రోజున వరుడు వధువు మెడలో మంగళసూత్రం కట్టే ఆచారం ఇప్పటికీ లేదు. పంజాబ్లో కానీ, ఉత్తరప్రదేశంలో కానీ, బీహార్లో కానీ, రాజస్థానంలో కానీ, ఒడిస్సాలో కానీ, ఈ ఉత్తర భారతంలో పెళ్లినాడు వరుడు వధువు మెడలో మంగళసూత్రం కట్టే ఆచారం లేదు.
అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికీ లేదు. బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ ఎవరు, ఏ వర్ణాల వారు కూడా, ఏ కులం వారు కూడా అక్కడ పెళ్లిలో వధువు మెడలో, పెళ్లి కూతురు మెడలో పిల్లవాడి చేత తాళి అంటూ కట్టించరు, మంగళసూత్ర ధారణ అంటూ లేదు అక్కడ. కానీ దక్షిణ దేశంలో అటువంటి ఆచారం ఉంది. రాముడు మంగళసూత్రం అక్కడ కట్టలేదు అని నేను ఎందుకు చెబుతున్నానంటే, ఆ దేశంలో ఆచారం లేదు. దేశంలో ఆచారం లేకపోవడమే కాకుండా వేదాలలో కూడా ఎక్కడ మంగళసూత్రం కట్టమని చెప్పేటువంటి మంత్రం కూడా లేదు. అయితే మీరు కూర్చో, నాకు మంత్రం రాకట్లా చెబుతున్నానని అనుకుంటున్నారేమో. కాదు, ఇక్కడ పురోహితులు పెళ్లిళ్ళు చేయించి కట్టించేటువంటి మంత్రం ఉంది, నాకు వచ్చాయి. మాంగళ్యం తంతునా నేను మమ జీవన హేతున కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. ఇది మంత్రం కాదు, వేదాలలో ఎక్కడా లేదు. నాబోటి సంస్కృతం వచ్చిన పండితుడు రాసినటువంటి ఒక శ్లోకం. ఇది దక్షిణ దేశంలో ఎందుకు వచ్చిందో ఈ ఆచారం అర్థం కావటం లే. అది కూడా చాలా కాలం క్రిందట లేనట్టు కనపడుతుంది. 1000-1500 సంవత్సరాలకు పూర్వం ఉన్నటువంటి గ్రంథాలలో ఇక్కడ పెళ్లిళ్ళలో పెళ్లి కూతురు మెడలో పెళ్లి కుమారుడు తాళి కట్టినట్టు వర్ణనలు లేవు. కానీ తర్వాత ఉన్న సాహిత్యంలో ఉన్నాయి. ఇది దక్షిణ దేశపు ఆచారం. ఉత్తర దేశంలో ఇప్పటికీ లేదు. ఇందులో అర్థం ఏమిటంటే, ఈ మంగళసూత్రంతో నీ కంఠంలో నేను బంధిస్తున్నాను, నీవు 100 సంవత్సరాలు బ్రతుకు అని వరుడు వధువును ఆశీర్వదిస్తూ ఆమె మెడలో ఇది కడతా. ఉత్తర దేశంలో లేదు. కానీ చూడండి, ఇవాళ రామనవమి రోజున అందరూ సీతా కళ్యాణం చేస్తారు మన దేశంలో. ముఖ్యంగా ఆంధ్రదేశంలోనే ఇంకెక్కడా ఈ తంతు లేదు. ఇవాళ రామనవమి రోజున రాముడికి సీతమ్మకు పెళ్లి చేసి సీతా కళ్యాణం చేసించాం, మేము గొప్ప ఘనకార్యం చేశాం, పెద్ద పుణ్యకార్యం చేశామని సంతోషిస్తా. అది గొప్పగా చెప్పుకుంటా, జనులు కూడా చెప్పుకుంటా. భద్రాద్రి దేవాలయంలో ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. అక్కడ జరిగేటప్పుడు రేడియోలో దాన్ని అనౌన్స్ కూడా చేస్తారు. పండితులు ఏదో పెద్దగా వర్ణనలు చేసి చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే, రాముడికి సీతమ్మకు పెళ్లి మనం ఎందుకు చేయించాలి? సీతారాములకు పెళ్లి చేయించడానికి మనం ఎవరం వాళ్ళకి? ఏమైనా బంధుత్వం ఉన్నదా? లేదే. పోనీ ఇప్పుడు సీతారాములు ఉన్నారా? లేరే. వాళ్ళకు మనం పెళ్లి చేయటం ఏమిటి? లేని వాళ్ళ బొమ్మలు పెట్టి, బొమ్మలకు పెళ్లిళ్ళు చేసి సీతారాములు కళ్యాణం చేశామని అనుకోవటం ఇది ఎంతవరకు సమంజసం అంటారు? అట్లా సీతారాములు బొమ్మలు పెట్టి కళ్యాణం చేస్తే మీకు పుణ్యం వస్తుందని కానీ, ఇది ధర్మకార్యం అని కానీ ఏ ధర్మశాస్త్రంలో నాకు రాసి ఉన్నదా? నేను చాలామంది పండితులను అడిగా. నన్ను భద్రాచలం తీసుకువెళ్ళారు ఒకసారి ఒక మంత్రి గారు ఈ ఉత్సవానికి. అక్కడ పండితులు చాలామంది గౌతమి తీరం నుండి వచ్చారు. ఈ కృష్ణా జిల్లాలో చిట్టిగూడూరు అని ఒక ఊరు ఉన్నది. అక్కడ ఒక ఆయన పెద్ద విద్వాంసుడు వరదాచార్యులని ఉండేవాడు. ఆయన పెద్ద సంస్కృత పండితుడు, ఎంఏ చదివినవాడు. ఆయన ఆ దేవాలయానికి ముఖ్య కార్యకర్తల్లో ఒకరు. అలాంటి వాళ్ళు అక్కడ చేరారు. ఆ సభలో నన్ను మాట్లాడటానికి ఒక మంత్రి గారు నన్ను పట్టుకుపోయినారు. నేను అక్కడ పండితుల్ని ప్రశ్నించా, అయ్యా సీతారాములకు మీరు పెళ్లి చేస్తున్నారే, ఇట్లా పెళ్లి చెయ్యవలసింది, దీనివల్ల మీకు
పుణ్యం వస్తుందని ఎక్కడైనా రామాయణంలో ఉందే అని నేను అడిగా. ఎక్కడా లేదన్నా. పోనీ వేరే ధర్మశాస్త్రాల్లో ఎక్కడన్నా సీతారాములు కళ్యాణం చేయటం పుణ్యం అని వ్రాసి ఉన్నదా అన్నా. లేదు అన్నాను. మరి ఎందుకు మీరు చేస్తున్నారు అన్నా. సమాధానం రాలే. ఏదో భక్తితో మేము చేస్తున్నాం అన్నారు. సీతారాముల కళ్యాణం చైత్రశుద్ధ నవమి నాడు జరిగిందా అని అడిగా. లే. చైత్రశుద్ధ నవమి నాడు రాముడు పుట్టాడు. అవేళ పెళ్లి ఎట్లా జరుగుతుంది? ఎక్కడైనా రామాయణంలో ఏంటంటే లేదన్నారు. మరి ఎందుకు మీరు ఈ రామనవమి నాడు పెళ్లి చేస్తున్నారన్నా. సమాధానం లేదు. పుట్టినరోజును పండుగ చేయండి, బాగుంది. రాముని జన్మదినోత్సవం చేయండి, రాముని బొమ్మను మీరు ఊరేగించండి, మా రాముడు ఇట్లా ఉంటాడని. ఏదో పూజలు పురస్కారాలు మీకు చేతనైనవి ఏదో చెయ్యండి. కానీ రామనవమి నాడు పెళ్లి చేయటంలో ఏమిటి గొప్పతనం అన్నా. అదేదో భక్తితో చేస్తున్నామండి అన్నా. నేను అన్నాను, ఈ పెళ్లి చేయటంలో భక్తి రసం ఏమన్నా ఉందే అన్నా. శృంగార రసం ఉంటుంది కానీ పెళ్లిలో భక్తి రసానికి ఎక్కడ తావు లేదే అని అంటే దానికి సమాధానం రాలే. పైగా నేను ఒకటి అడిగా. రాముడు బొమ్మ, సీతమ్మ బొమ్మ పెట్టా. అవి పటాలే కదా. పటాలే. అందులో మీరు పెళ్లి చేసేటప్పుడు రాముడు సీతమ్మ పాణిని గ్రహించినట్లుగా పాణిగ్రహణ మంత్రాలు చదువుతారా లేదా అన్నా. చదువుతామండి. గృభ్రామితే సౌభయత్వాయ హస్తం మయాపత్యా జరదష్టిర్యథాసహ అని వధూవరులు చేతులు పట్టించి మంత్రం చదువుతారు. మరి ఇక్కడ పటాలు కదా, అవి పట్టుకోవుగా. ఈ పాణిగ్రహణ మంత్రం ఎట్లా వర్తిస్తుందండి అని అడిగా. ఏమీ సమాధానం లేదు. పోనీ తర్వాత ఏ క్రియలు కూడా అవి చెయ్యవు కదా, బొమ్మలాయ. అది అట్లా ఉంచండి, కన్యాదానం ఎవరు చేస్తారో అని అడిగాను. రామాయణంలో ఏం సీత మమ సీత అని జనకుడు తన సీతమ్మను తన చేయి పట్టుకుని ఆమె కుడి చేయిని తీసుకుని రాముని చేతిలో పెట్టి పాణి గృహీష్వ ప్రాణినా, నైనా ఈ సీతమ్మ పాణిని నువ్వు పట్టుకో నీ చేతితో అని చేతిలో పెట్టాడే. ఇక్కడ మరి పాణిగ్రహణం చేస్తారు కదా, ఎవరు చేయిస్తారన్నా. సమాధానం అవన్నీ అట్లా ఉంచండి. మరి రాముడికి సీతమ్మకు పెళ్లి చేసి ఈ దేశాచార ప్రకారం మంగళసూత్రం కడతారా లేదా అన్న. కడతారన్నా. ఎవరు కడతారన్నా. ఆవేళ రేపు పన్నం చేస్తారు వినండి. ఇదివరకు ఒక ఆయన చనిపోయినాడు అనుకుంటా, జమ్ముల మడక మాధవరాయ శర్మ అని పెద్ద గొంతెత్తి, అమ్మా సీతమ్మ నువ్వు తల ఉంచుకుని వంకర చూపులు చూస్తున్నావా రాముడు ఏం చేస్తున్నాడని అని ఇట్లా లోన్పోని కల్పనలు చేసి, ఇంకా మంగళసూత్రం ఎప్పుడు కడతాడా రాముడు తన చేతులతో అని నేను ఎదురు చూస్తున్నావా? కడతాడులే అమ్మా, తొందరపడిపోకు, సమయం వస్తుంది, ఒక్క క్షణం ఆగితే రామచంద్రుడు నీ మెడలో తప్పకుండా కడతాడు అని ఇట్లా వర్ణనలు చేసి చెబుతూ ఉంటాడు ఆయన. నేను అడిగాను, బొమ్మలు కట్టడానికి వీలు లేదు కదా, రాముడు బొమ్మ ఎట్లా కడతాడు? మరి మాంగళ్యం తంతునా నేను మమ జీవన హేతునా కంఠావేదనా విశుభగేత్వం జీవశరరాంశతం అని ఇది రాముడు అని రాముడు మంగళసూత్రాన్ని కట్టాలి, భర్త చేయవలసిన పని. మరి ఇక్కడ బొమ్మలు కదా ఎవరు చేస్తారు? పురోహితుడు చేస్తాడా? అంతే కదా, ఎవరో ఒకరు పెట్టాలి కదా. పురోహితుడు సీతమ్మ మెడలో
మంగళసూత్రాన్ని అర్పిస్తే పురోహితుడు భర్త అవుతాడా, రాముడు అవుతాడా? ఈ క్రియ మీరు ఎందుకు చేయిస్తున్నారు స్వామి అని అడిగాను నేను. ఇది అపచారం కదా. ఇతరులు ఆవిడ దేవి, సీతమ్మ దేవి, మహాలక్ష్మి అని మీరు అంటున్నారు ఒకవైపున. ఆ సీతామహాతల్లికి ఒకవైపున తల్లి అంటూ పురోహితుడి చేత అక్కడ మీరు మంగళసూత్రం పెట్టిస్తారే ఆ బొమ్మ మీద, ఇది అపచారం కాదా అన్న. పాపం ఆచార్యులు ఏం చెబుతాడు? ఏమీ చెప్పలే. గోపదేవి గారు మీరు అట్లా అడిగితే మేము ఏం చెబుతామన్నా. మరి చెప్పలేని పనులు ఎందుకు చేస్తారండి అన్న. రామాయణంలో రాముడు సీతమ్మ మెడలో తాళి కట్టినట్టు లేదు కదా, మీరు ఎందుకు కట్టిస్తున్నారు? అసలు వివాహం చేయడం అది తప్పు. వివాహ దినం కాదు ఇది. ఉత్తరా ఫల్గుని నక్షత్రం ఏదో ఉంది. ఆ నక్షత్రంలో రాముడు సీతమ్మకు పెళ్లి అయినట్లు ఉన్నది. దానికి విరుద్ధంగా చైత్రశుద్ధ నవమి నాడు అప్పుడు ఆమె సీతమ్మ పుట్టి ఉందా? అది ఒక తప్పు పని మీరు చేయిస్తున్నారు ఇంత గొప్పగా. ఈ జనం అంతా తెలియని వాళ్ళు, మీరు చదువుకున్న వాళ్ళు, ఎందుకు ఇట్లా పని చేస్తున్నారు? ఇది అపచారం కాదా అని నేను అడిగితే ఏమీ సమాధానం రాదు. దేశంలో అన్ని చోట్ల ఇవాళ అట్లాగే చేస్తారు. ఇది ఎంత చెడ్డ పనో చూడండి. ఉత్తర దేశంలో రాముడు పుట్టాడు, అయోధ్యలో పుట్టాడు, ఉత్తర ప్రాంతం అది. వాళ్ళు ఇప్పుడు ఇటువంటి ఉత్సవాలు చేయరు. అక్కడ సీతారాములకు పెళ్లి చేయడం అంటూ వాళ్ళు ఎరగరు అసలు. ఉత్తర భారతంలో ఏ ప్రాంతంలోనూ, బీహార్లో కానీ, పంజాబ్లో కానీ, యూపీలో కానీ, రాజస్థాన్లో కానీ, సెంట్రల్ ఇండియాలో కానీ ఎక్కడా సీతారాముల కళ్యాణం అంటూ చేసి ఎవ్వడు ఎరగడు. ఈ అనాచారం, ఈ అపచారం కేవలం ఆంధ్ర ప్రాంతంలోనే. మళ్ళీ టెమిలియన్స్ చేయరు, కర్ణాటకలు చేయరు, మలయాళీస్ చేయరు, మహారాష్ట్రలు చేయరు, ఎవరు చెయ్యరు. చెయ్యకూడని పని. ఇది భక్తితో చేస్తున్నాం అంట. ఇది పుణ్యకార్యం అనుకుంటున్నారు. అడిగితే సమాధానం పండితులు చెప్పలేకపోయినారు. మీరు కూడా ఆలోచించండి. ఆ పని చేయకపోతే ఏం నష్టం మనకు? రాముడు సీతమ్మ మనకు తెలిసిన వాళ్ళు, వాళ్ళ చరిత్రలు తెలుసు. వాళ్ళ చరిత్రలు వినిపించండి, వాళ్ళ గొప్పతనం అందరికీ చెప్పండి. వాళ్ళని పోని వాళ్ళ ఆకారం ఇట్లా ఉంటుందని మీరు అనుకున్న బొమ్మలాగానే వాళ్ళు ఉంటే ఆ బొమ్మను ఊరేగించండి. మా రాముడు ఇట్లా ఉంటాడు, మా సీతమ్మ ఇట్లా ఉంటుంది అని అందరికీ తెలిసే చెయ్యండి. ఇవన్నీ కూడా సహించడానికి వీలైనటువంటి పనులు. కానీ పెళ్లి చెయ్యటం, మీరు మీ పిల్లలకే సరిగా పెళ్లి చేసుకోలేరే. జనక మహారాజు పుత్రి సీతమ్మ ఎక్కడ? దశరథ మహారాజు పుత్రుడు రామచంద్రుడు ఎక్కడ? వాళ్ళకు మీరు పెళ్లి చేయటం ఏమైనా అర్థం ఉందే? పెండ్లు దేవుడికి పెళ్ళ ఉంటుంది. అసలు ఒకవైపున దేవుడు అంట, ఇంకోవైపున దేవుని అవతారం అంట. దేవుని అవతారానికి మీకు ఏమిటి సంబంధం? మీరెవరు పెళ్లి చేయడానికి? దరిద్రులు, ఎదురు పనికిరాని వాళ్ళు. అరణ్యంలో తిరుగుతూ ఉంటే సీతమ్మ వెంట పెట్టుకుని విరాధుడు అనేటువంటి వాడు ఒకడు సీతమ్మను పట్టుకున్నాడు. రాముడు ఎంత బాధపడ్డాడంటే చెప్పడానికి వీలు. ఆ శ్లోకాలు ఉన్నాయి, నేను చదవలేకపోతూ ఉన్నా. చూడయ్యా విరాధ సీత. తాం దృష్ట్వా రాఘవ సీతాం విరాధాం కగతాం సీతాం అబ్రవీ లక్ష్మణం వాక్యం ముఖేన సీతను వాడు తీసుకున్న అవిరాధుడు అనేవాడు తన అంకంలో ఓడిలో కూర్చోబెట్టుకున్నాడు. వీళ్ళు ఇంకా దగ్గరికి చేరలే. ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడికి పోతున్నారు? మీ చేతిలో ఇదేమిటి? ఈ తాపసి వేషం ఏమిటి? ఈ ధనుర్బాణాలు ఏమిటి అని వాడు ప్రశ్నిస్తున్నాడు. అలాంటి స్థితిలో చూచి రాముడు అంటాడు, సీత జనకరాజు పుత్రి,
దివ్య గుణ సంపన్న నా భార్య అని వర్ణిస్తూ ఈమెను వాడు తాగటం నాకు ఎంతో దుఃఖం కలిగించింది. నా తండ్రి చచ్చినప్పుడు నాకింత దుఃఖం కలగలేదు, నా రాజ్యం పోతే నాకింత దుఃఖం కలగలేదన్నాడు. అని వెంటనే లక్ష్మణుడు వాళ్ళు ఇద్దరు కలిసి వాడిని చంపివేస్తారు. అట్లా సహించలేకపోయినారు. పరుడు నా భార్యను అంటుకోవడమా అని అంత కోపించారు. అలాంటి రాముడు ఇప్పుడు బ్రతికి ఉంటే నిజంగా ఆయన దేవుడిగా బ్రతికే ఉండాలి మీ దృష్టిలో. మీరు చేసే ఈ పనులు చూస్తే రాముడు సహిస్తాడు మిమ్మల్ని. అంటుకున్న మాత్రానికే అంత కోపం వచ్చి ఆ విరోధాన్ని నరికి పారేసేవారు రెండు చేతులు. ఇవాళ సీతమ్మ బొమ్మ మీద, ఆ పటం మీద ఎవరు తన చేతులతో ఈ మంగళసూత్రాన్ని ఉంచుతాడో, రాముడు నిజంగా బ్రతుకుంటే ఆ చేతులు బ్రతుకుతాయి అసలు? వాడు సహించగలుగుతాడు? రాముడు లేడు గనక ఈ అపచారాలన్నీ మనం చేస్తూ ఉన్నాం. ఇది ఒక వేడుక అయిపోయింది, ఇదేదో పుణ్యకార్యం అనుకుంటున్నాం. ఆ తర్వాత సరే అది అయిపోయింది, వివాహం అయిపోయింది. చూడండి, ఈ వివాహాలు మనం చేయకూడదు. మహాపురుషులను సేవించే పద్ధతి ఇది కాదు. వాళ్ళ జయంతి ఉత్సవాలు చేయండి, వాళ్ళ చరిత్రను చదవండి, వాళ్ళల్లో ఉండేటువంటి గొప్ప గుణాలు మీరు అలవరుచుకోండి. అది మహాపురుషుల్ని మనం సేవించే పద్ధతి. గాంధీ గారి జన్మదినోత్సవం చేస్తాం. గాంధీ గారికి కస్తూరిబాకి పెళ్లి చేద్దామా? రేపు ఎప్పుడన్నా మొదలు పెడతారేమో ఈ మహానుభావులు, నాకు తెలియదు. మహాపురుషుల జన్మదినోత్సవాలు చేయటం దేశానికి మేలు. మహాపురుషుల్ని ఆదర్శ పురుషులుగా ఉంచుకుని వాళ్ళ చరిత్రలు చదువుకోవటం అవసరం. అంతేగాని ఈ పెండి పేరంటం చేయటం, పెళ్లి చేయటం భక్తి అనుకోవటం, అది ఒక పుణ్యకార్యం అనుకోవటం. ఈ పెళ్లి చేసే వాళ్ళల్లో ఏమన్నా అనాచారులు వీళ్ళంతా, అధర్మపరాయణులు, చరిత్రవంతులు కూడా కాదు. అటువంటి వాళ్ళు ఇలాంటి అపచారం శాస్త్రంలో లేనిది, లోకానికి విరుద్ధమైనది, ఉత్తర దేశంలో ఆచారం లేనటువంటి దానిని ధర్మకార్యమని ఎందుకు చెయ్యాలి? అది చేయకపోతే రాముడి మీద మన భక్తిని ప్రదర్శించలేమా? రాముడు ఒక మానవుడు, ఉత్తమ మానవుడు. ఆయన్ని మనం ఆదర్శ పురుషుడిగా భజించవలసిందే. కానీ ఈ పెళ్లిళ్ళు పేరంటాలు చేయటం ఇది ఏ విధంగానూ శాస్త్రీయము కాదు. దేశంలో ఇంకా ఏ ప్రాంతంలోనూ చేయనటువంటి ఒక తప్పు పని మనం చేస్తున్నాం. అందుకు మీకు నేను ఇంతగా వివరిస్తున్నా. ఇది అది లేకుండా రాముని యందు భక్తి కలవాళ్ళం కావడానికి వీలు లేదా? పెళ్లి చేస్తే భక్తి. ఇక్కడ ఒక రామునికేమిటి, వెంకటేశ్వరులకి పెళ్ళి, వెంకటేశ్వరులు దేవుడు. ఇంకెవరన్నా స్వాములు ఉంటే వాళ్ళకి పెళ్ళి, శివాలయం ఉంటే ఆ శివుడికి పెళ్ళి, పార్వతమ్మకు పెళ్ళి. ఎక్కడ శివుడు, ఎక్కడ పార్వతమ్మ, వాళ్ళకి మనం పెళ్లి చేయటం, పైగా ఏటా పెళ్లి చేయటం. ఈ విడాకులు ఇచ్చుకుంటారా వీళ్ళు? ఏం అర్థం కాదు. ఎందుకు చేస్తున్నారు తెలియదు. ఇది గొప్ప కార్యమని, పుణ్యకార్యమని ఎంతో గర్వంగా చెప్పుకుంటారు. సిగ్గు లేదు కొంత మనుషులు. ఒకవైపున దేవుళ్లకు మనం పెళ్లి చేస్తాం. అందుచేత ఇలాంటి ఆచారాలు, ఈ ఆచారం అనడానికి వీలు లేదు. ఇవి మూఢాచారాలు. వీటిని మనం ఎంత త్వరగా మానుకుంటే అంత మంచిది. సీతారాములను పెళ్లి చేసి మనం ఆశీర్వదించేంత వాళ్ళమా? మనం ఎంతటి వాళ్ళం ఆయన ఆశీర్వదించాలి?